సుందరకాండము 27వ సర్గము. త్రిజటా స్వప్న వృత్తాంతము. ఇత్యుక్తా సీతయా ఘోరా రాక్షస్య క్రోధమూర్ఛితాః కాశ్చిజ్జగ్ముస్తదా ఖ్యాతుం రావణస్య తరస్వినః. సీతాదేవి పలికిన ప్రాణత్యాగమునకు సంబంధించిన మాటలను విని భీకర రాక్షస స్త్రీలు కోపముతో ఉడికిపోయిరి. వారిలో కొందరు బలశాలి అయిన రావణునకు ఈ సంగతులను నివేదించుటకై వెళ్ళిరి. తత సీతాముపాగమ్య రాక్షస్యో ఘోరదర్శనాః పునః పరుషమేకార్థం అనర్థార్థమధాబ్రువన్. అనంతరము భయంకరాకారులైన రాక్షస స్త్రీలు సీతాదేవిని సమీపించి రావణానుకూలముగా అనర్థకరములైన మాటలనే పరుషముగా మరులా నుడవసాగిరి. అద్యేదానీం తవానార్యే సీతే పాప వినిశ్చయే రాక్షస్యో భక్షయిష్యంతి మాంసమేతద్యథాసుఖం. దుర్మార్గురాలవైన ఓ సీత, నీ నిర్ణయము రావణుని తిరస్కరించుట అనుచితమైనది. రాక్షస స్త్రీలము అందరము కలిసి నేడే ఇప్పుడే నీ శరీర మాంసమును తృప్తిగా భక్షింపగలము. సీతాం తాభిరనార్యాభిః దృష్ట్వా సంతర్జితాం తదా రాక్షసీ త్రిజటా వృద్ధ శయానా వాక్యమబ్రవీత్. అప్పుడు క్రూరులైన రాక్షస స్త్రీలు విధముగా సీతాదేవిని భయపెట్టుట చూచి ఇంతవరకును నిద్రించి ఉన్న జ్ఞాన వృద్ధురాలు విభీషణుని కూతురు అయిన త్రిజట అను రాక్షసి మేల్కొని ఇట్లు వచించెను. ఆత్మానాం ఖాదతానార్య న సీతాం భక్షయిష్యథ జనకస్య సుతామిష్టాం స్నుషాం దశరథస్య చ. ఓ దుష్ట స్త్రీలారా, మిమ్ములను మీరే తినివేయుడు. ఈమె జనకుని గారాల బిడ్డ, దశరథుని కోడలు. మీరు సీతను భక్షింపజాలరు. స్వప్నో హ్యద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః రాక్షసానామభావాయ భర్తురస్యా జయాయ చ. నాకొక కల వచ్చినది. అది మిక్కిలి భయంకరమైనది, గగుర్పాటును కలిగించున్నది. రాక్షసులందరి వినాశనమును, సీతాపతియగు శ్రీరాముని జయమును సూచించున్నది. ఏవముక్త్వా త్రిజటయా రాక్షస్య క్రోధమూర్ఛితాః సర్వా ఏవా బ్రువన్ భీతాః త్రిజటాం తామిదం వచః. కోపోద్రేకములోనున్న ఆ రాక్షస స్త్రీలు త్రిజట మాటలకు మిక్కిలి భీతిల్లిరి. పిమ్మట వారందరూ ఆమెతో ఇట్లనిరి. కథయస్వ త్వయా దృష్టః స్వప్నోయం కీదృశో నిశి తాసాం శ్రుత్వా తు వచనం రాక్షసీనాం ముఖాచ్యుతం. ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంశ్రితం గజదంతమయీం దివ్యాం శిబికామాంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవః శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః. ఓ త్రిజట, ఈ రాత్రి నీకు వచ్చిన కల ఎట్టిదో వివరింపుము. ఆ రాక్షస స్త్రీల మాటలను విని త్రిజట ఆ ఉషఃకాలమున తనకు వచ్చిన స్వప్న విశేషములను గూర్చి ఇట్లు వివరింపసాగెను. ఏనుగు దంతములతో నిర్మింపబడి 1000 హంసలను పూంచిన ఒక దివ్యమైన పల్లకి ఆకాశమున ఇటు వచ్చుచుండట నేను కలలో చూచితిని. అందు లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు శ్వేతమాల్యాంబరధారి అయి ఆసీనుడై ఉండెను. స్వప్నే చాద్య మయా దృష్ట సీతా శుక్లాంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత రామేణ సంగతా సీత భాస్కరేణ ప్రభాయథ. నేను స్వప్నమున సీతను కూడా చూచితిని. ఆమె సముద్ర మధ్యమున గల ఒక తెల్లని పర్వతముపై ఆసీనురాలై ఉండెను. ఆమెయు శుభ్ర వస్త్రములను ధరించి ఉండెను. సూర్యునికిని సూర్యకాంతికిని భేదము లేనట్లు శ్రీరామునకును సీతాదేవికిని గల సాంగత్యము విడదీయరానిది. రాఘవస్య మయా దృష్టః చతుర్దంతం మహాగజం ఆరూఢ శైలసంకాశం చచార సహ లక్ష్మణః తతస్థౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజసా శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ తతస్తస్య నగస్యాగ్రే హ్యాకాశస్తస్య దంతినః భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రితా భర్తురంకాత్ సముత్పత్య తతః కమలలోచనా చంద్రసూర్యౌ మయా దృష్టా పాణినా పరిమార్జతి తతస్తాభ్యాం కుమారాభ్యాం ఆస్థితస్య గజోత్తమః సీతయా చ విశాలాక్ష్య లంకాయా ఉపరిస్థితః. తరువాత శ్రీరాముడు పర్వత సదృశమై 4 దంతములు గల ఒక మహాగజముపై ఆరూఢుడై
లక్ష్మణునితో కూడి వచ్చుచుండుట నేను తిలకించితిని. తమ తేజస్సులతో వెలుగొందుచు తెల్లని పూలమాలలను వస్త్రములను ధరించి ఉన్న ఆ నరశ్రేష్ఠులు జానకిని సమీపించిరి. ఆకాశమునందు శ్రీరామచంద్రుడు తాను అధిష్ఠించిన ఏనుగును స్థిరముగా నిలిపెను. పిమ్మట పర్వతాగ్రము పైనున్న జానకి ఆ ఏనుగు యొక్క మూపుపై ఎక్కి శ్రీరాముని ఒడిలోనికి చేరెను. రామచంద్ర ప్రభు జానకిని చేరదీసెను. పిదప ఆ కమలలోచన తన పతి ఒడి నుండి లేచి సూర్యచంద్రులను స్పృశించుచుండుటను నేను చూచితిని. అనంతరము ఆ రామలక్ష్మణులు సీతయు అధిరోహించిన మదపుటేనుగు లంక పైభాగమున నిలిచెను. ఆదిత్యమండలం వాతు చంద్రమండలమేవవా స్వప్నే గృహ్ణాతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాన్మహత్. స్వప్నమున సూర్యమండలమును గాని చంద్రమండలమును గాని తన చేతులతో స్పృశించిన వానికి మహారాజ్యము ప్రాప్తించును. ఆరోహణం గో వృష కుంజరాణం ప్రాసాద శైలాగ్ర వనస్పతిం ధ్రువమర్థలాభం. గజారోహణం శైలాగ్రమునకు చేరుట మున్నగువానికి వలన నిశ్చయముగా సంపదలు లభించును. పాండురర్షభయుక్తేన రథేనాష్టయుజా స్వయం ఇహోపయాతః కాకుత్సః సీతయా సహ భార్యయా. శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః తతోన్యత్ర మయా దృష్టో రామస్యత్య పరాక్రమః. లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ వీర్యవాన్. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం. ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమః. ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణుపరాక్రమః. లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ భార్యయా. పిదప తెల్లని 8 వృషభములను పూంచిన రథముపై చేరిన రాముడు శుక్లమాల్యాంబరధరుడై భార్య అయిన సీతతో లక్ష్మణునితో కూడి ఇచ్చటికి విచ్చేసెను. మరియు సాటిలేని పరాక్రమశాలియు మహావీరుడును పురుషోత్తముడును అయిన శ్రీరాముడు పతి అయిన సీతతో తమ్ముడైన లక్ష్మణునితో కూడి సూర్యకాంతులను విరజిమ్ముచున్న దివ్యమైన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశకు వెళ్ళెను. సీతా లక్ష్మణ సమేతుడై విష్ణు పరాక్రముడైన శ్రీరాముని ఈ విధముగా స్వప్నములో నేను దర్శించితిని. నహి రామో మహాతేజాః సఖ్యో జేతుం సురాసురైః రాక్షసైర్వాపి చాన్యైర్వా స్వర్గ పాపజనైరివ. పాపులు స్వర్గమును చేరజాలనట్లు సురాసురులు గాని రాక్షసులు గాని తదితరులు గాని మహా తేజస్సాలి అయిన శ్రీరాముని జయింప సమర్థులుగారు. రావణశ్చ మయా దృష్టః క్షితౌ తైల సముక్షితః రక్తవాసాః పిబన్మత్తః కరవీరకృతస్రజః. విమానాత్ పుష్పకాదద్య రావణః పతితో భువి. కృష్యమానః స్త్రియా దృష్టో ముండః కృష్ణాంబరః పునః. రథేన కరయుక్తేన రక్తమాల్యానులేపనః. పిబంస్తైలం హసన్ నృత్యన్ భ్రాంతచిత్తా కులేంద్రియః. గర్దభేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాస్థితః. పునరేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వరః. పతితో వాక్చిరా భూమౌ గర్దభాద్భయమోహితః. సహసోత్థాయ సంభ్రాంతో భయార్తో మదవిహ్వలః. ఉన్మత్త ఇవ దిగ్వాస దుర్వాక్యం ప్రలపన్ బాహు. దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమం. మలపంకం ప్రవిశ్యాసు మగ్నస్తత్ర స రావణః. నూనె పూయబడిన దేహముతో నేలపై పడి ఉన్న రావణుని కూడా నేను చూచితిని. ఆ రావణుడు ఎర్రని వస్త్రములను ధరించి ఉండెను. త్రాగుచూ మత్తిల్లి ఉండెను. గన్నేరు దండలను దాల్చి ఉండెను. బలిపశువు మెడలో గన్నేరు దండలను అలంకరించుట ఆచారము. పుష్పక విమానం నుండి అతడు ఇప్పుడే నేలపై పడిపోయెను. అతడు శిరోమండనము గావించుకొని నల్లని వస్త్రములను ధరించిన వాడై ఒక స్త్రీచే లాగబడుచుండెను. ఎర్రని మాలలను మైపూతలను కలిగి గాడిదలకు కట్టిన రథముపై చేరి ఉండెను. అతడు కలత చెందిన మనస్సుతో పిచ్చివాని వలె చాంచల్యముతో నూనెను త్రాగుచూ నవ్వుచూ నృత్యము చేయుచు గాడిదల రథముపై దక్షిణ దిక్కునకు త్వరగా వెళ్ళెను. పిమ్మట రాక్షసరాజైన రావణుడు భయవ్యాకులుడై గాడిదపై నుండి తలక్రిందులుగా భూమిపై పడిపోవచ్చుండుటను నేను చూచితిని. ఆ రావణుడు త్వరగా తొట్టుపడుచు లేచి భయపీడితుడై
మత్తుచే స్పృహ లేనివాడై దిగంబరుడై పిచ్చివాని వలె నోటికి వచ్చినట్లు పెక్కు విధములుగా ప్రేలుచుండెను. అతడు దుస్సహమై దుర్గంధభూయిష్టమై భయంకరమైన అంధకారమయమైన నరకము వంటి మలకూపమునబడి వెంటనే అందు మునిగిపోయెను. ప్రస్థితో దక్షిణామాసాం ప్రవిష్టో కర్ధమం హ్రదం కంఠే బద్ధ్వా దశగ్రీవం ప్రమదా రక్తవాసిని కాళీ కర్దమలిప్తాంగీ దిశం యామ్యాం ప్రకర్షతి ఏవం తత్ర మయా దృష్టః కుంభకర్ణో నిశాచరః. అతడు దక్షిణ దిశకు బయలుదేరిన వాడై బురద మడుగులో ప్రవేశించెను. ఒక నల్లని స్త్రీ శరీరమంతైను బురద పూసుకొని ఎర్రని వస్త్రమును ధరించి రావణుని మెడకు త్రాడుగట్టి దక్షిణ దిక్కునకు ఈడ్చుకొని పోవుచుండెను. కలలో నేను ఈ దృశ్యమును గాంచితిని. రాక్షసుడైన కుంభకర్ణుని కూడా నేను అట్లే చూచితిని. రావణస్య సుతాః సర్వే దృష్టాస్తైల సముత్క్షితాః వరాహేన దశగ్రీవః సింసుమారేణ చేంద్రజిత్ ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాతో దక్షిణాం దిశం. రావణుని సుతులందరూ నూనెలో మునిగిన దేహములతో కనపడిరి. వరాహముపై రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటెపై కుంభకర్ణుడు దక్షిణ దిశగా సాగిపోయిరి. ఏకస్తత్ర మయా దృష్ట్వా శ్వేతఛత్రో విభీషణః శుక్లమాల్యాంబరధరః శుక్లగంధానులేపనః శంఖదుందుభిర్నిర్ఘోషైః నృత్తగీతైరలంకృతః ఆరుహ్య శైలసంకాసం మేఘస్తనితనిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణః చతుర్భిః సచివైః సార్ధం వైహాయ సముపస్థితః. వారిలో ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో కనబడెను. అతడు తెల్లని మాలలను వస్త్రములను ధరించి ఉండెను. స్వచ్ఛమైన గంధముతో మైపోతలతో ఒప్పుచుండెను. శంఖ దుందుభిధ్వనులతో నృత్తగీతములతో ఆనందించుచుండెను. ఆ విభీషణుడు శైల సదృశమై గర్జనల వంటి ఘీంకారములను సలుపుచున్న 4 దంతములు గల దివ్య గజములను అధిరోహించి 4 మంత్రులతో కూడి ఆకాశమున నుండెను. సమాజశ్చ మయా దృష్టో గీతవాదిత్ర నిస్వనః పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రక్తవాససాం. గీతములను పాడుచు వాద్యత్రయమును మ్రోగించుచున్న రాక్షస సమూహమును కూడా గాంచితిని. వారు మద్యములను సేవించుచుండిరి. ఎర్రని పూలదండలను వస్త్రములను ధరించియుండిరి. లంకా చేయం పురీ రమ్య సవాజి రథకుంజర సాగరే పతితా దృష్ట భగ్న గోపుర తోరణ. రమ్యమైన ఈ లంకాపురి అందలి గోపురములు తోరణములు చిన్నాభిన్నములాయెను. హయ రథ గజబలములతో కూడా అది సాగరమున పడిపోవుటను చూచితిని. లంకా దృష్టా మయా స్వప్నే రావణేనాభిరక్షిత దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్విన. ఇంతవరకును రావణునిచే రక్షింపబడిన ఈ లంక రాముని దూత అయిన మహాబలశాలి అయిన ఒక వానర ప్రముఖునిచే దగ్ధమైపోవుచున్నట్లు స్వప్నమున గాంచితిని. పీత్వా తైలం ప్రనృత్తాశ్చ ప్రహసంత్యో మహాస్వనాః లంకాయాం భస్మరూక్షాయాం ప్రవిష్ట రాక్షస స్త్రియః. రాక్షస స్త్రీలందరూ తైలములను ద్రాగుచూ హ హ హ అని వికిలిగా నవ్వుచూ బిగ్గరగా అరుచుచూ బుగ్గి అయి భయంకరముగానున్న లంకలో గంతులు వేయుచుండిరి. కుంభకర్ణాదయశ్చేమే సర్వే రాక్షస పుంగవాః రక్తం నివసనం గృహ్య ప్రవిష్టా గోమయహ్రదే. కుంభకర్ణుడు మొదలగు ఈ రాక్షస యోధులందరూ మాసిన వస్త్రములను ధరించి ఆవు పేడ మడుగులో ప్రవేశించిరి. ఇంకను త్రిజట ఆ రాక్షస స్త్రీలతో ఇట్లు పలుకదొడగెను. అపగచ్చత నస్యధ్వం సీతామాపస రాఘవః ఘాతయేత్ పరమామర్షి సర్వైః సార్ధం హి రాక్షసైః ప్రియాం బహుమతాం భార్యాం వనవాసమనువ్రతాం భర్త్సితాం తర్జితాం వాపి నానుమంస్యతి రాఘవః. ఇక్కడి నుండి దూరముగా కనపడకుండా తొలగి పొండు. శ్రీరాముడు సీతాదేవిని పొంది తీరును. క్రుద్ధుడైన ఆ రాముడు రావణాది రాక్షసులతో పాటు మిమ్ము కూడా హతమార్చివేయును. శ్రీరామునకు సీతాదేవి బహిప్రాణము. ఆమె వనవాసమున ఆపత్కాలమునందు ఆయనకు తోడుగా దీక్షను కొనసాగించుతున్న సాధ్వి. ప్రేమకు ప్రతిరూపమైన తన భార్యను ఎవరైనా తిట్టినను భయపెట్టినను అతడు ఏమాత్రము సహింపడు. తదలం క్రూరవాక్యైర్వః సాంత్వమేవాభిధీయతం అభియాచామ వైదేహి
ఏతత్తి మమ రోచతే. మీ క్రూర వచనములను ఇక చాలింపుడు, ఆమెతో మృదువుగా మాట్లాడుడు, సీతాదేవిని శరణు వేడుదము, ఇదే నాకు యుక్తముగా తోచుచున్నది. యస్యామేవం విధస్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్త ప్రియం ప్రాప్నోత్యనుత్తమం. ఏ స్త్రీ అయినను దుఃఖమునకు లోనై ఉండగా ఈ విధమైన కల వచ్చినచో ఆమె దుఃఖముల నుండి విముక్తురాలై సర్వోత్కృష్టుడైన తన ప్రియుని పొందగలదు. భర్త్సితామపి యాచధ్వం రాక్షస్యః కిం వివక్షయా రాఘవాద్ధి భయం ఘోరం రాక్షసానాముపస్థితం. ఓ రాక్షస స్త్రీలారా, ఇంతవరకును ఈమెను ఎంతగానో భయపెట్టుచు బాధింతిరి. ఇప్పుడు ఈమె మనలను క్షమించునా అను శంకను మానుడు. ఇంకా క్షమాపణ కోరుచు ఈమెను బ్రతిమాలుకొనుడు. ఏలన శ్రీరాముని వలన రాక్షసులకు ఘోరమైన ఆపద వచ్చి పడినది. ప్రణిపాత ప్రసన్న హి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఓ రక్కసులారా, జనకసుత అయిన ఈ సీతాదేవికి నమస్కరించినంత మాత్రముననే ఆమె ప్రసన్నురాలగును. ఈ గొప్ప ఆపద నుండి మనలను రక్షించుటకు దయామయురాలైన ఈమెయే సమర్థురాలు. అపిచాస్యా విశాలాక్ష న కించిదుపలక్షయే విరూపమపి చాంగేషు సుసూక్ష్మమపి లక్షణం. విశాలాక్షి అయిన ఈ సీతాదేవి అవయవముల యందు దుఃఖములను సూచించు అవలక్షణములు ఎవ్వియును ఏమాత్రము కనబడుట లేదు. ఛాయా వైగుణ్యమాత్రం తు సంకే దుఃఖముపస్థితం అదుఃఖార్హమిమాం దేవీం వైహాయ సముపస్థితాం. ఈమె శ్రీరామునితో కూడి విమానమును అధిష్ఠించి ఉన్నట్టు నేను స్వప్నమున గాంచితిని. ఇది ఈమెకు శుభసూచకము. ఇట్టి లక్షణములను బట్టి ఈ సీతాదేవి దివ్య సుఖములకే అర్హురాలు. ఇప్పుడు కనపడుచున్న ఈ దుఃఖములు కేవలము ఛాయా మాత్రములే, యథార్థములు ఏమాత్రము గావు. ఇవి తాత్కాలికములే. ఈ మబ్బులు వీడగానే ఈమెకు రాజ్యలాభము తథ్యము. అర్ధసిద్ధిం తు వైదేహ్యాః పశ్యామ్యాః ఉపస్థితాం రాక్షసేంద్ర వినాశం చ విజయం రాఘవస్య చ. నా స్వప్నమున విమాన దర్శనము అగుటను బట్టి అతి త్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధియు, రావణునికి వినాశనము, శ్రీరామునికి విజయము తప్పక కలిగి తీరునని నాకు తోచుచున్నది. నిమిత్తభూతమేతత్తు శ్రోతుమస్యా మహత్ప్రియం దృశ్యతే చ స్ఫురచక్షు పద్మపత్రమివాయతం. పద్మపత్రము వలె విశాలమైన ఈమె ఎడమ కన్ను అదురుట ఒక శుభశకునము. దీనిని బట్టి త్వరలోనే ఈమె ఒక శుభవార్త వినబోచున్నదని ఇది సూచించుచున్నది. ఈషచ్చ హృషితో నాస్య దక్షిణాయా హ్యదక్షిణః అకస్మాదేవ వైదేహ్య బాహురేక ప్రకంపతే. మృదు స్వభావము గల ఈ సీతాదేవి యొక్క ఎడమ భుజము గగుర్పాటుతో స్వల్పముగా అదురుచున్నది. ఈమెకు ఇదీను ఒక శుభసూచకము. కరేణు హస్తప్రతిమః సవ్యచ్చోరురనుత్తమః వేపమానః సూచయతి రాఘవం పురతస్థితం. ఏనుగు తొండము వంటి శ్రేష్టమైన ఈమె ఎడమ తొడ కంపించుచున్నది. దీనిని బట్టి శ్రీరాముడు ఈమె ఎదుట నిలిచియున్నట్లే అని తెలియనగును. పక్షీచ శాఖ నిలయం ప్రవిష్టః పునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతాం వాచముదీరయానః పునశ్చోదయతీవ హృష్టః. ఒక పక్షి చెట్టు కొమ్మపైనున్న గూటిలో ప్రవేశించి మాటిమాటికి మధురముగా కూయుచున్నది. ఆ కూజితము, సీతా నీవు భయపడకుము, శ్రీరాముడు నీ ఎదుటనే ఉన్నాడు, ఆయనకు సుస్వాగతం అని స్వాగత వచనములను పలుకుము అని ఊరడించుచు సంతోషముతో సీతాదేవికి ఉత్సాహము కలిగించుచున్నట్లున్నది. తతస్సా హ్రీమతి బాలా భర్తుర్విజయహర్షిత అవోచద్యది తత్తథ్యం భవేయం శరణం హి వహ. పిమ్మట సీతాదేవి తన భర్తకు విజయము సిద్ధించునని ఎరింగి సంతసించి స్త్రీకి సహజాలంకారమైన బిడియముతో ఇట్లనెను. త్రిజట చెప్పిన స్వప్న విశేషములు నిజమైనచో మీ అందరికిని శరణము వసగెదను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 17వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 27వ సర్గము.